అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెరుకు రసం వేసే విధానం, చెరుకు రసం వలన కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుందాము. చెరుకు రసం తాగడం వలన చాలా ఉపయోగాలున్నాయండి. అది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు. మనమందరం ఇప్పుడు ఐస్ ప్రిఫర్ చేయట్లేదండి. అందువలన మేము ఫ్రిడ్జ్‌లోనే చెరుకులన్నీ పెట్టేస్తాము. ఆ చెరుకులు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన అవి కూల్‌గా ఉంటాయి. మరీ ఎక్కువ కూల్ ఉండవు. అలాగని మరీ తక్కువ కూల్ ఉండవు. మీడియంగా ఉంటుంది. కాబట్టి తాగడానికి బావుంటుంది. ఐస్ వేయకుండా కూడా సరిపోతుంది. కాబట్టి మేము ఫ్రిడ్జ్‌లోనే పెడతాము. ఇప్పుడు ఇలా లోపలికి చెరుకు ఇలా పెట్టేస్తే అది వెంటనే రసం తీసేస్తదండి. రసం వచ్చేస్తదిప్పుడు. మనం పెడతానే ఆ పీల్ అనేది వెనక్కొచ్చేస్తది. ఆ పీల్ వెనక్కొచ్చిన పీలు మళ్ళా పెట్టినా గానీ మళ్ళా రసం వస్తదండి. కాకపోతే మేము పెట్టము. ఎందుకంటే ఒక్కసారి పెడితేనే టేస్ట్ అనేది బావుంటది. రెండోసారి పెట్టినా గానీ బానే ఉంటుంది గానీ క్వాలిటీ అంత ఉండదండి. అందుకని మేము ఒక్కసారే పెడతాము. దానివల్ల క్వాలిటీ బావుంటుంది. చెరుకు రసము తాగడానికి కూడా రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందున్న చెరుకు రసం తీసేసి మాకు ఇప్పుడున్న చెరుకు రసమే పెట్టాలి అనేది అడగండి. ఇప్పుడే మా ముందరే ఫ్రెష్‌గా తీయండి అని మాత్రం అడగండి. ఎందుకంటే చెరుకు రసం అనేది నిమిషానికే గాదు 5 నిమిషాలకి, 10 నిమిషాలకి మొత్తానికి మారిపోతా ఉంటదండి రంగు. రంగు మారుతా ఉంటుంది. నల్లగా కొంచెం ఎర్రగా అట్లా అవుతా ఉంటది. మీరు కూడా ఎప్పుడన్నా తాగాలి అనుకుంటే ఫ్రెష్‌గా షాప్ దగ్గరకి గానీ, మీ దగ్గర ఉన్న ఏరియాలో ఎక్కడైతే షాప్ ఉంటుందో అక్కడికెళ్ళే తాగండి. చాలా మంచిది. చెరుకు రసం వలన చాలా ఉపయోగాలున్నాయండి. ఎందుకంటే చెరుకు రసం తాగడం వలన మెగ్నీషియం, పొటాషియం అన్నీ సమతుల్యంగా ఉంటాయండి. అలాగే షుగర్ ఉన్నవాళ్ళు కూడా తాగొచ్చు. కానీ స్మాల్ క్వాంటిటీలో తాగాలి. చిన్న కప్పు గానీ అలా తాగితే మంచిదండి. ఇప్పుడు చూడండి అక్కడ తిప్పుతానే ట్యాప్ తిప్పేస్తానే వచ్చేస్తా ఉన్నాయి. మనకెన్ని కావాలంటే అన్ని వేసుకొని ఆ క్వాంటిటీ అనేది మనకు తెలుస్తది. ఒకటా, రెండా అనేది. సో, అలా వేసేసి దాన్ని సర్వ్ చేసుకోవడమే. చూసేయండి. అలా సర్వ్ చేసేసి లెమన్ గానీ, లేకపోతే లేకపోతే అల్లం గానీ అలా వేసుకుంటే బావుంటదండి. మిరియాల పొడి వేస్తారు. కొన్ని తేనె వేస్తారు. మీకు ఏ ఫ్లేవర్ గావాలంటే ఆ ఫ్లేవర్‌లో దొరుకుతదండి. మన దగ్గరైతే తేనె, అల్లము, మిరియాలు, నిమ్మకాయ ఈ 4 ఫ్లేవర్లు. చూడండి రిత్విక్ గూడా తాగేస్తున్నాడు. చిన్న పిల్లలకు గూడా చాలా మంచిదండి. తాగిపిస్తే. కాకపోతే కొంచెం జలుబున్న వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండండి. జలుబుంటే కొంచెం దూరం పెట్టండి. మళ్ళీ జలుబు తగ్గిపోయిన తర్వాత మళ్ళా తాగొచ్చు. ఏమీ కాదు. రిత్విక్ ఇప్పుడేమి జలుబు లేదు. కాబట్టి అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ తాగితే మంచిదండి. డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.